అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి కన్నా మీకు ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్తో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. మీ లార్జ్ ఓపెనింగ్ కూడా ఆ రోజు 2014 ఎన్నికల లార్జ్ ఓపెనింగ్ కూడా నారా లోకేష్ గారు వచ్చారు, ఆయన ప్రారంభోత్సవం చేశారు. మీరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం నారా లోకేష్ గారే అని అంటుంటారు. ఈ పరిస్థితుల్లో ఆయన హామీ మేరకు మంత్రివర్గంలోకి ఇవ్వడానికి ఆయన కూడా వాళ్ళ తండ్రి గారితో ప్రోత్సహించినట్టు తెలుస్తోంది మీకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని. ఏదో మీ మాటతో నాకు తెలుస్తోంది, మీరు చెప్తున్న మాట నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఇదే విషయమే మీరు నారా లోకేష్ గారితో కూడా పదే పదే కలిశారు, నాకు మంత్రిగా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మీదేనంటూ లోకేష్ మీద ఒత్తిడి కూడా తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ అపోహలు, కానీ అట్లాంటివి వాదన కానీ అట్లాంటి ఇది కానీ లేదు. నేను చెప్పాను, ప్రధానంగా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు, ఎవరైతే రాష్ట్ర ప్రజలను అన్ని కులాలను దగ్గర తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు పాటు పడగలరని చెప్పి అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా శిరస వహించాల్సిందే. కాబట్టి అది ఏం చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఆయనకు తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏం చేయాలని చెప్పి. ఆయన ఏ విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడి ఉంటాం. సరే, మీరు ఇంతవరకు చెప్పారు, నేను డబ్బు కోసం కానీ పదవి కోసం కానీ కాంక్షించాలి, కేవలం అభివృద్ధి కోసమే టీడీపీలోకి వచ్చామన్నారు. మనము అలాగే భావించిన ఈరోజు మీరు జన చైతన్య యాత్రలో భాగంగా గాన్లపేంట మండలానికి వెళ్ళారు. ఆ గాన్లపేంట పరిధిలోని ఒక గ్రామం గొడ్డువేలగల ఆ గ్రామంలో డబ్బుకు ఆశపడి పార్టీని మారి వెళ్ళిపోయిన అత్తార్ చాంద్ బాషా మా గ్రామానికి రావాల్సిన అవసరం లేదు అంటూ అక్కడి ప్రజల పేరు మీద ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. అది అంటే మీ ప్రత్యర్థులు చేశారని భావిస్తున్నారా, లేదంటే మీ పార్టీలోనే ఓ వర్గం చేసిందని భావిస్తున్నారా మీరు? అది ఎవరు చేశారు, ఎవరైనా చేసేవాళ్ళు రాసేవాళ్ళు ఉంటే వారి పేరుతో రాస్తే వాళ్ళకు మేము అడగగలం, మాట్లాడగలం. గొడ్డువెలగల గ్రామస్తులను రాశారు. గొడ్డువెలగల గ్రామానికి పోయినప్పుడు ఈరోజు ఘన స్వాగతం పలికారు. గొడ్డువెలగల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చారు, మీటింగ్లో వచ్చారు, వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పుకున్నారు. వారికి త్రాగునీటి కోసం అక్కడ ఉండే సర్పంచ్ నీళ్లు మాకు ఇవ్వడం లేదని చెప్పారు, సీసీ రోడ్లు కావాలని చెప్పారు. ఇవన్నీ ఉన్నప్పుడు గొడ్డువెలగల గ్రామ ప్రజలు రావద్దని చెప్పినప్పుడు నాకు ఎందుకు ఘన స్వాగతం పలుకుతారు? అక్కడ మీటింగ్ పెడితే గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా మీటింగ్లో వచ్చి కూర్చొని వారి వినతులు అర్జీలు ఎందుకు ఇస్తారు? ఇవన్నీ రాజకీయాల్లో ఒక మైండ్ గేమ్ ఆడి ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి. నేనైతే క్లియర్ కట్గా ఉండా. ఈరోజు సర్పంచ్గా నాకు దగ్గరకు వచ్చారు. సర్పంచ్కి నిన్న ఫోన్ చేశా, సర్పంచ్ ఫోన్ పోలేదు. మార్నింగ్ చేసి చెప్పా వస్తున్నాము అని చెప్పి ఎంపీటీసీకి సర్పంచ్కి. సరే రండి నా అన్నాడు. ఆడ పోయిన తర్వాత సర్పంచ్ ఏమడగలండి? ఒక శాసనసభ్యుడు తన యొక్క పంచాయతీకి వస్తే నా పంచాయతీలో తిరిగి ఏదైనా అభివృద్ధి, నాకు సీసీ రోడ్లు కావాలి, నాకు రోడ్లు కావాలి, నా పంచాయతీలో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పి అడిగింటే సంతోషపడేవాడిని. కేవలం ఒక మైండ్ గేమ్తో, ఒక రాజకీయ దురుద్దేశంతో వస్తున్నట్టే మేము చెరువుల్లో పనులు చేశాం, మాకు చెరువుల బిల్లు నిలబెట్టేశారు, మేము చెరువులకు ఎస్టిమేషన్లు వేస్తే అవి కూడా కలెక్టర్ గారు నిలబెట్టేశారు, మీరే నిలబెట్టారని చెప్తారు. అంటే సొంత ప్రయోజనాలు ఆశించే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? ఒక ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పట్ల నాకు అడిగితే ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రజలు నిలదీస్తే తెలుస్తేనే ఈరోజు మనం ఎక్కడ లోటుపాటు ఉండడం, ఎక్కడ మనం అభివృద్ధి చేయాలని చెప్పి మనకు కూడా అవగాహన ఉంటుంది. దాంట్లో తప్పు లేదు. ఆయన స్వార్థం కోసం ఏదో ఆయనకు బిల్లు రాలేదని చెప్పి నాకు అడగడం ఏంటి? ఆయన నిజంగా పని చేసి ఉంటే ప్రభుత్వం ఆ శాఖ ద్వారా ఏ విధంగా ఆయన పనులు చేశారో చూసి అవన్నీ ఎంబుక్ చేసి బిల్లు ఇస్తారు. నాకు బిల్లుకు సంబంధం ఏముంది? నేను ప్రభుత్వంలో అధికారి కాదు కదా, నేను ఒక శాసనసభ్యుని. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేను నిలబట్టి అడిగితే నా నియోజకవర్గంలో ఉండే సమస్యలు నాకు కూడా తెలుస్తాయి. నేను కూడా స్వాగతిస్తాను. నిలబడి అడిగే వాళ్ళకు, ఏదైనా సమస్యలు అడిగే వాళ్ళకు స్వాగతించాలి మనం కూడా. అంతేగాని ఊరికే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడడం అంటే నాకైతే పెద్దగా ఇది కాదు. అంటే ఆ ఫ్లెక్సీ మీద, అంటే మిమ్మల్ని గ్రామంలోకి రావద్దండి అని రాసిన ఫ్లెక్సీ మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? ఫ్లెక్సీ మీద మనమైతే మన వాళ్ళు గాండ్లపేంట పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చారు.
ఆ ఫ్లెక్సీ ఎవరు వేశారు, ఎవరు కట్టారు, దానిపైన విచారణ జరిపి పోలీస్ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు తప్పకోకుండా. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.